वजीर आपाशी उत्तम कुमार रेड्डी ने सुरंग हादसे की तफसीलात से मीडिया को वाकिफ करवाते हुए कहा कि सुबह 8 बजे 50 अफराद बशमूल वर्कर्स और इंजीनियर्स सुरंग में दाखिल हुए थे और 8:30 बजे बोरिंग मशीन को चालू किया गया, जिसके थोड़ी ही देर बाद सुरंग के एक हिस्से से पानी रसना शुरू हुआ, जिसकी वजह से ऊपरी हिस्से की मिट्टी अचानक ढल गई। इस दौरान जोरदार आवाज भी सुनी गई। उत्तम कुमार रेड्डी ने कहा कि टनल बोरिंग मशीन ऑपरेटर ने फौरी चौकसी इख्तियार करते हुए सुरंग में मौजूद अफराद को इसकी इतला दी, जिसके बायस 45 अफराद फौरी बाहर आ गए। बोरिंग मशीन के सामने 8 अफराद फंस गए। इन्हें बचाने के लिए हुकूमत हर मुमकिन इक़दाम कर रही है। उत्तम कुमार रेड्डी ने कहा कि उत्तराखंड में भी चंद दिन कबल इसी तरह का हादसा पेश आया था। उत्तराखंड के सुरंग हादसे में फंस जाने वाले वर्कर्स को जिन अफराद ने बचाया था, उन माहिरीन से बातचीत की गई। उन्होंने कहा कि आज के हादसे के सुरंग में फंस जाने वाले 8 अफराद का ताल्लुक उत्तर प्रदेश और झारखंड से है, जिनमें एक प्रोजेक्ट इंजीनियर, फील्ड इंजीनियर, 4 वर्कर्स और जम्मू कश्मीर व पंजाब से ताल्लुक रखने वाले 2 बोरिंग मशीन ऑपरेटर्स शामिल है। वजीर आपाशी ने मजीद बताया कि सुरंग में फंस जाने वाले अफराद को वेंटिलेशन का कोई मसला नहीं है, अलबत्ता 14 किलोमीटर दूर सुरंग में फंस जाने वाले इन अफराद को बाहर लाना एक चैलेंज है। उन्होंने कहा कि उत्तराखंड के रेस्क्यू टीमें हफ्ते की रात पहुंच जाएंगी। ఎక్కడో అంటే అది మనం తర్వాత ఆలోచన చేద్దాం. అది ఆ సైడ్ నుంచి ఎందుకు ఆ క్రాక్ అయిందో మీరు చెప్పేది ఏంటంటే ముందు చాలా చిన్నగా మొదలైంది మట్టి కానీ నీళ్ళు రావడం. వాళ్ళు ఉన్న సమయంలోనే అర్ధ గంటలోనే టనల్ ఒక సైడ్ నుంచి డ్యామేజ్ అయ్యి లోపలికి వచ్చింది. జియోలాజికల్ సర్వే వాళ్ళు పూర్తిగా చెక్ చేశారు. చెక్ చేసి వాళ్ళు సర్టిఫై చేసిన తర్వాత పని మొదలుపెట్టింది. వెన్ డిడ్ ద జియోలాజికల్ సర్వే కమ్ రీసెంట్లీ? 3-4 రోజుల క్రితం కూడా వాళ్ళు వచ్చారు. జియోలాజికల్ సర్వే వాళ్ళు వచ్చారంటే మీరు అంతా తెలుసు. వాళ్ళు చెక్ చేసి పోయారు. మరి సరే ఇది మరి ఏం జరిగిందో అది తర్వాత మనం ఆలోచన చేద్దాం. ఇప్పుడు ముందైతే ఆ ప్రాణాలు రక్షించుకోవడానికి మా సంపూర్ణ ఇలా నైట్ వరకు చేరుకుంటాయి. ఓకే, అంటే ఇప్పుడు సరే వీళ్ళకి మద్దతుగా ఏది ఇక్కడ పనిచేసే జేపీ కంపెనీ కానీ రాబిన్స్ కంపెనీ కానీ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారితో సహా మేమందరం కూడా సంపూర్ణంగా వారి వెంబడి నిలబడ్డాము. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి భారత సైన్యాన్ని, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కూడా మేము వారిని విజ్ఞప్తి చేసాం. రాత్రి వరకు కూడా అందరూ వస్తారని చెప్పి మా నమ్మకం. ఇటు సైడ్ నుంచి 13.5 కిలోమీటర్లు పని పూర్తయింది. ఇది ఇన్లెట్ సైడ్ నుంచి. అటు సైడ్ నుంచి 23 కిలోమీటర్లు పూర్తయింది. సో ఇప్పుడు ఆ మిగిలిపోయిన పనులు సుమారు 9.5 కిలోమీటర్లు మిగిలిపోయిన పనులు. దురదృష్టవశాత్తు చాలా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది. ఈరోజు ఉదయం 8:30కి 8 గంటలకి వీళ్ళు పోయి షిఫ్ట్లో పని మొదలు పెడితే ఆ టన్నల్ బోరింగ్ మిషన్ పని మొదలుపెట్టిన తర్వాత ఒక సైడ్ నుంచి కొంత జియాలజికల్ మూమెంట్ ఏదో అక్కడ కొంత జరిగినట్టు వీళ్ళకి అనిపించింది. కొంత జియాలజికల్ డిస్టర్బెన్స్ ఓకే అనిపించి ఆ తర్వాత ముందు కొద్దిగా నీళ్లు మట్టి లోపలికి రావడం మొదలుపెట్టింది. అప్పుడు వీరు గ్లెన్ గారు ఆ టనల్ బోరింగ్ మిషన్ పైనే ఉన్నారు. ఆ తర్వాత అది క్రమక్రమంగా పెద్దగా అయిపోయి పెద్ద ఎత్తున ఒక సైడ్ నుంచి నీళ్లు మట్టి లోపల రావడం మొదలుపెట్టినాయి. ఇది కొంత ప్రమాదకరంగా ఉందని చెప్పి ఆ టనల్ బోరింగ్ మిషన్ పక్కన కానీ వెనక ఉన్న మనుషులందరూ 60-70 మంది అందరూ కూడా బయటకు వచ్చేసారు. కానీ టనల్ బోరింగ్ ముందు ఉన్న మరి 2 ఇంజనీర్లు, 6 లేబరు, వారు అందులో 8 మందిలో 6 జయప్రకాష్ అసోసియేట్స్ వారి ఎంప్లాయీస్, 2 ఈ అమెరికన్ కంపెనీ రాబిన్స్ ఎంప్లాయీస్, వాళ్ళు అక్కడే స్టక్